ఆ తల్లిని ఏదో కొన్నాళ్ళు వచ్చింది కానీ ఉంచలేదు. ఎందుకంటే ఆవిడ ప్రైవసీకి భంగం కదా అని ఉంచలేదు. ఈ రాధాకృష్ణ అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడైతే ఈవిడికి సహాయాలు చేయడం మొదలు పెట్టాడో, ఇంకా అక్కడి నుంచి వాడే అనఫిషియల్ గా మేము సహజీవనం చేస్తున్నాం అనేటువంటి ఒక వార్తని ప్రచారంలో పెట్టాడు. డేట్స్ ఆయనే చూసేవాడు కదా, డబ్బులు వ్యవహారం ఆయనే చూసేవాడు కదా. అందువల్ల ఆయన్ని నమ్మింది. నమ్మిన తర్వాత ఏదో పాపమో పుణ్యమో మొత్తం సహజీవనం చేశారు. ఆ మిగతా విషయాలు డీప్గా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అయిపోయింది. వాడు పెళ్లి చేసుకుందామన్నాడు. సిల్క్ సుమితకి జబ్బల దగ్గరకు ఉంటాడు. వెనకుంటుంది. ఇక్కడికి ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటుంది. అందులో కన్నా నెంబర్ 1 స్టార్ అయిపోయింది. శివాజీ గణేష్ లాంటి వాడిని ఎదిరించింది. అది ఎలాగో ఇంకోసారి చెప్పుకుందాం. శివాజీ గణేష్ని ఎదిరించింది. లేకపోతే కాస్త ప్రభుయే పెళ్లి చేసుకునేవాడు. శివాజీ గణేశుని కొడుకు ప్రభు సిలుకు సుమిత అంటే పేకల వరకు లవ్వు. కానీ దాని తర్వాత ఈవిడ కరం కాలిపోయి ఆయన కరం కాలిపోయి ఆ శివాజీ గణేష్కి ఈవిడికి గొడవ వచ్చి ఇంకా ఆ మాట అంటేనే బొగ్గును మండిపోయాడు. ఆ తర్వాత చెప్పు. ఇక్కడ పెళ్లి చేసుకోమంటే జబ్బల దాకా ఉన్నటువంటి పుట్టోడు ఆర్ఎంపీడు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఈయనే చేసుకుంటుంది. తర్వాత ఆవిడ చేసిన పొరపాట్లు అంటే ఆవిడ దగ్గరికి వచ్చి రోజు కూర్చొని కబుర్లు చెప్పి కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే, మాకు సినిమా చేద్దాం, ఒకరి సినిమా గురించి ఎందుకు డిపెండ్ అవ్వడం, మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలని 3 సినిమాలు తీయించారు. ఎన్ని బ్రహ్మ నీ రాత తారమారు ఏవో ఇట్లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలో ఏమైందో తెలీదు. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే లేవు, అప్పులు చూస్తే పడ్డారు. అక్కడ లోకల్గా ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ సేల్ చేసేసి అప్పులు తీర్చేసింది. తర్వాత ఆవిడ డిప్రెస్ అవ్వకంటే ఉంటే బాగుంటుంది, కానీ డిప్రెస్ అయిపోయింది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నోడు పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను నేను. అలాగని వాడిని గెట్అవుట్ అని అంటే ఎంత సున్నితమైన మనసు చూడు. మీరు ఇన్నాళ్ళు నన్ను నమ్ముకున్నాడు కదా, వాడిని బయటికి పంపించేస్తే వాడికి అయితే ఏమవుతుంది. ఇలా మానసికంగా లొంగిపోయింది అన్నమాట, కృంగిపోయింది అన్నమాట. దాంతో ఇంకా డ్రింక్ తీసుకునేది, ఆ డ్రింక్ కూడా ఎక్కువైంది అన్నమాట. ఎవరు ఆర్థికంగా నాకు లేదని వచ్చినప్పుడు కూడా లేదనుకుంటా ఇచ్చేది డబ్బు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసేది. ఆర్టిస్టులు ఎవరికి వేషాలు లేకపోయినా చూసేది. తనకి ఎవరైనా గోరంత సహాయం చేస్తే కొండంత సహాయం తిరిగి చేసేది. ఆవిడకి లైఫ్కి నాకు భయంగా ఉంది, ఎందుకో నేను కరెక్ట్గా వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఆ మాటలు చెప్పింది. ఇప్పుడు నెలకోసారైనా నేను కలిసేవాడిని. ఆవిడ శాలిగ్రామం ఉండేది, నేను కేకే నగర్ జస్ట్ మధ్యలో ఆ భరణి స్టూడియో దాటినట్టయితే శాలిగ్రామం అన్నమాట. భరణి స్టూడియో అవతలేమో కేకే నగర్ రాణి అన్న నగర్లో నేను ఉండేవాడిని. అది నెలకోసారి అలాగే నడుచుకుంటూ వెళ్ళడమే, మరి బస్సులు ఇసులు కాకుండా దగ్గరే కదా వెళ్ళేవారు. మరి కాసేపు కూర్చుని వచ్చేవారు. అప్పుడు నేను విన్నది ఏంటంటే, ఎందుకో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడుతుంది. నేను పెళ్లి చేసుకుంటానంటే నేను చులకనైపోతాను. నన్ను పెళ్లి చేసుకునేవాడు నాకు తగినవాడు రావాలంటే ఎప్పుడు వస్తారో తెలియదు. ఈలోగా వీడు చూస్తే హింస పెట్టేస్తున్నాడు. వీడిని తగిలేద్దాం అనుకుంటే వీడు బ్రతుకు బజార్ అయిపోద్ది, బస్ స్టాండ్ అయిపోద్ది. తగలకంటే వచ్చుకుంటే నరకం అయిపోతుంది అని ఈ రకంగా చెప్పేది మాట. ఆవిడ కొన్ని అసలు యాక్చువల్గా సిల్క్ స్మితకి మన ఎవరు మదర్ తెరేసా లాగా ఒక ఆశ్రమము స్థాపించాలనే లక్ష్యంతో ఉండేది ఆవిడకి. లక్ష్యాలు 2. ఒకటి జీనతమ్మలాగా డ్యాన్స్ చేయాలని, రెండోది ఏంటంటే ఓ వ్యక్తిగా మదర్ తెరేసా లాగా అన్నార్థుడికి అంటే ఎవరైతే వాళ్ళు బాధాతత్వ హృదయంతో ఉంటారో వాళ్ళని హక్కులు చేర్చుకోవాలని 2 లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. కానీ ఏమి చేరుకుంటా ఎందుకు డిప్రెస్ అయిపోతున్నాను, రోజు రోజుకి ఎందుకు కురింగిపోతున్నాను,
నన్ను ఎవరు ఆదుకుంటారు అనే ఈ పద్ధతుల్లో ఉండేది. ఉమ్, ఇలాంటి సంఘర్షణ పడుతుండగా మనం ఫైట్ డే చచ్చిపోయింది అంతే. తెల్లారి మార్నింగ్ అయ్యేసరికి రేడియోలో టీవీలో వస్తాయి కదా సిల్క్ స్మిత పరిగెత్తి తిరిగేసరికి ఏంటి అంటే ఉరి తీసుకుంది. అప్పుడు వచ్చేసారు, దించారు, పోస్ట్ మార్టము పోలీసులు రాసుకుంటున్నారు అన్నమాట. సిల్క్ స్మిత చచ్చిపోయే ముందు లెటర్ రాసింది. నిజానికి తను లెటర్ రాయడం రాదు. సిల్క్ స్మిత పేరుతో ఎవరో చంపేసి లెటర్ రాశారు కానీ తనకి లెటర్ 5వ క్లాస్కి ఏమి రాస్తుందమ్మా, సంతకం నేర్చుకుంది తప్ప ఏమి చెప్పారు. మొత్తానికి ఏంటంటే నేను జీవితంలో విరక్తి చెందాను, నేను బ్రతికి కూడా శూన్యం, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకో నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది, ప్రతిరోజు కూడా నాకు ఒక నరకం, తెల్లారితే బ్రతుకుతాను లేదా నిద్రలోనే పోతాను, ఏ మాటలు ప్రతిరోజు పడుకునే ముందు అనుకునేదట. ఈరోజు తెల్లారితే బ్రతికినట్టు, లేచి లేనట్టే అని. ఇట్లాంటి కంటెంట్తో చెప్పినా నాకు బాధ అనిపిస్తుంది ఇవన్నీ. బట్ ఆ విధంగా చచ్చిపోయినటువంటి సిలుకు స్మితకి ఈ రోజుకి ఆ కేసు ఫైనలైజ్ అవ్వలేదు. సిలుకు ఎవరు చెప్పారో తెలీదు. ఎవరికైనా అన్నార్తులంటే అన్నం పెట్టింది, ఏదో బాధల్లో వస్తే ఆ బాధలు తీర్చింది, ఇన్ని విధాలుగా సహాయాలు చేసి ఇంత బంగారు తల్లిలాగా ఉన్నటువంటి సిలుకు స్మిత అర్ధాంతరంగా మరణించింది అంతే. ఎవరు చెప్పారో తెలియకుండా చచ్చిపోయింది. రైట్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.